బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేతన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితురాలు సియా గోయల్ను ఆమె ప్రియుడు బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా మే 30న జరిగిన కేతన్ హత్యాయత్నాన్ని అడ్డుపెట్టుకుని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలుగు చూశాయి. సియా గోయల్ ఖాతా నుంచి చేతన్ ఖాతాలకు భారీ మొత్తంలో నగదు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సియా గోయల్ చేతన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు క్షుణ్ణంగా ఆడిట్ చేస్తున్నారు. ప్రియుడితో కలిసి పారిపోయే ఉద్దేశంతోనే డబ్బులు బదిలీ చేసిందా లేక బ్లాక్మెయిల్కు గురై నగదు చెల్లించిందా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఆర్థిక లావాదేవీలతో పాటు నిందితుల మధ్య జరిగిన కమ్యూనికేషన్, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా పోలీసులు పరిశీలిస్తూ కేసు దర్యాప్తును ముందుకు తీసుకువెళుతున్నారు. కేతన్ హత్య కేసులో సంచలన విషయాల వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితురాలు సియా గోయల్ను ఆమె ప్రియుడు బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా మే 30న జరిగిన కేతన్ హత్యాయత్నాన్ని అడ్డుపెట్టుకుని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలుగు చూశాయి. సియా గోయల్ ఖాతా నుంచి చేతన్ ఖాతాలకు భారీ మొత్తంలో నగదు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సియా గోయల్ చేతన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు క్షుణ్ణంగా ఆడిట్ చేస్తున్నారు. ప్రియుడితో కలిసి పారిపోయే ఉద్దేశంతోనే డబ్బులు బదిలీ చేసిందా లేక బ్లాక్మెయిల్కు గురై నగదు చెల్లించిందా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీలతో పాటు నిందితుల మధ్య జరిగిన కమ్యూనికేషన్, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా పోలీసులు పరిశీలిస్తూ కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ అక్రమ్ అందిస్తారు. అక్రమ్, సియా గోయల్ అంటే ప్రియుడు బ్లాక్మెయిల్ చేస్తాడు కాబట్టి మనీ ట్రాన్స్ఫర్ చేసిందా లేక ఉద్దేశపూర్వకంగా ఇద్దరు పారిపోవాలనే ఉద్దేశంతో మనీ ట్రాన్స్ఫర్ చేసిందా? డీటెయిల్స్ ఏంటి? విద్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మహారాష్ట్ర పూణే యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ కు సంబంధించినటువంటి హత్య కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు కేతన్ హత్య ముందుగా ప్రమాదంగా చిత్రీకరించినటువంటి ప్రియురాలు సియా గోయల్ ఆట కట్టించిన తర్వాత పోలీసులు ఈ కేసులో కొన్ని కీలక విషయాలు బయటకు వెల్లడించి ఈ కేసులో ఇటు సియా గోయల్ తో పాటు ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కూడా ఉన్నాడని తెలియడంతో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని కంటిన్యూగా కూడా విచారిస్తున్నారు. విచారించిన నేపథ్యంలోనే వారికి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ ని పూర్తిగా కూడా ఇటు పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు సియా గోయల్ అదేవిధంగా చేతన్ చౌదరి ఈ మాస్టర్ ప్లాన్ ను చాలా రోజులుగా కూడా వేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా కూడా కేతన్ అగర్వాల్ ని ఎలా చేసి చంపేయాలన్న కోణంలోనే ఇటు సియా గోయల్ అదేవిధంగా ఇటు చేతన్ చౌదరి ప్లాన్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఇంటరాగేషన్ లో బయటకు వస్తున్నటువంటి పరిణామాలు చూస్తే ఈ కేసులో మరో కోణం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే సియా గోయల్ ని ఇటు చేతన్ చౌదరి బ్లాక్మెయిల్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా నీ కాబోయే భర్తను నువ్వు చంపేయాలి అంటూ కూడా చెప్పడంతో కూడా ఆ విధంగా బెదిరించడము, ఆ విధంగా ఆదేశాలు జారీ చేయడంతో కూడా సియా గోయల్ కావాలని కూడా అటు ఎవరైతే కేతన్ అగర్వాల్ ని 400 అడుగుల లోతులోకి తోసినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇటు చేతన్ చౌదరి అదేవిధంగా సియా గోయల్ గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇటు రిలేషన్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళు లవ్ లో అంటే ప్రేమలో ఉండి కూడా ఇటు ఫిబ్రవరిలో కేతన్ అగర్వాల్ తో సియా గోయల్ కి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత అక్కడ నుండి ఎక్కువ కూడా ఇటు సియా గోయల్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల నుండి ఎక్కువ మొత్తంలో కూడా ఇటు ప్రెషర్ రావడంతో ఎలా అయినా కేతన్ అగర్వాల్ ని చంపేయాలంటూ కూడా ఇద్దరు ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఎలా చంపాలి ఏంటి అనేది కూడా ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ క్రమంలో కూడా చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఏదైతే ఇటు లోహగఢ్ కోటకు సంబంధించినటువంటి ఆ చోటుని ఎంచుకోవడానికి కూడా కొన్ని ప్రధాన అంశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు దీనికి సంబంధించిన జూన్ 18న ఇటు ఏదైతే సియా గోయల్ సంబంధించిన పుట్టినరోజు ఉండడంతో ఆ రోజు అక్కడికి డేటింగ్ తీసుకువెళ్ళమని కూడా అడిగిన నేపథ్యంలో అక్కడే ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ప్లాన్ చేసి మొత్తంగా కూడా ఒక ప్రీ ప్లాన్ గా కూడా చేతన్ అగర్వాల్ ని అక్కడికి రప్పించినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ హత్య జరిగిన 2 రోజుల ముందు కూడా ఇదే రీతిలో కూడా ఒక హత్యా ప్రయత్నం జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఏదైతే పైన లోహగఢ్ కోట పైన ఫోటోలు తీస్తుండగా కావాలనే సియా గోయల్ ముందుగా నెట్టేసిన తర్వాత ప్రమాదకరంగా కూడా దీన్ని చిత్రీకరించేలా కూడా తను చేసింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇటు ఆ మొదటి ప్రయత్నంలో ఏదైతే
ఆ కేతన్ అగర్వాల్ మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అతను ఒక చెట్టు కొమ్మను పట్టుకొని కూడా వేలాడుతూ మళ్ళీ పైకి ఎక్కాడు. పైకి ఎక్కిన తర్వాత కూడా ఇటు సియా గోయల్ ఎలాంటి అనుమానం రాకుండా నేను ఇక్కడ దగ్గరలో నేను ఒక పాము చూశాను, భయపడి మిమ్మల్ని చూసేసాను, ఏమనుకోవద్దు అంటూ కూడా ఆవిడ భయపడుతూ ఏడుస్తూ కూడా పూర్తిగా కూడా కవరింగ్ చేస్తూ యాక్టింగ్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే మొదటి ప్రయత్నం ఫెయిల్ అవ్వడంతో రెండో ప్రయత్నం ఎలా అయినా సక్సెస్ కావాలంటూ కూడా ఇటు ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి పూర్తిగా కూడా ఈసారి పక్కా ప్లాన్ వేసి ఏ స్పాట్ కి తీసుకెళ్తే అక్కడ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టూరిస్టులు రాకుండా ఉంటారో, ఏ స్థానం నుండి పడేస్తే అతను ఖచ్చితంగా చనిపోతాడో అన్ని కూడా ప్రీ ప్లాన్ చేసి ఆ పైనుండి పంపిస్తే అంటే పైనుండి తోసేసినట్లు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే సియా గోయల్ అకౌంట్ నుండి ఇటు ప్రియుడు చేతన్ చౌదరి అకౌంట్ లోకి భారీ ఎత్తున కూడా నగదు బదిలీ అయినట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే ఈ హత్య చేసిన తర్వాత వాళ్ళు వేరే దేశాలకు పారిపోవాలన్న కోణంలో కూడా వాళ్ళు ఆలోచన చేసి ఈ విధంగా డబ్బులు పూర్తిగా కూడా జమ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇటు సియా గోయల్ కి కేతన్ అగర్వాల్ ని చంపాలి అని ఉద్దేశము తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇటు చేతన్ చౌదరి ఆమెను బెదిరించి ఆమెను పూర్తిగా కూడా లోపరుచుకొని ఖచ్చితంగా చంపాలని డిమాండ్ చేయడంతో ఇటు సియా గోయల్ కూడా పూర్తిగా కూడా ఈ ప్లాన్ లో భాగమైనట్టు కూడా తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఇటు కీలక నిందితులుగా ఉన్నటువంటి సియా గోయల్ అదేవిధంగా చేతన్ చౌదరిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో వారిని కంటిన్యూ కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా వారి మధ్య జరిగినటువంటి కమ్యూనికేషన్ కానీ కాల్ రికార్డు, మెసేజ్లు అదేవిధంగా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో కూడా పూర్తిగా విచారణ చేస్తున్నారు. పూర్తిగా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ఈ ప్లాన్ లో ఇంకెవరి హస్తం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దీనికి సంబంధించిన దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా చేతన్ అగర్వాల్ హత్య చేసినందుకు అటు సియా గోయల్ కి అదేవిధంగా చేతన్ చౌదరికి కఠిన శిక్ష పడాలి, అదేవిధంగా తమకు న్యాయం చేయాలంటూ కూడా చేతన్ అగర్వాల్ సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ అక్రమ్.